ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే ఏఐఎఫ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సోల్మన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఇప్పుడు ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక సామాన్యులు ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి, ఏం చేయొచ్చు, అండ్ సామాన్యులు ధనవంతులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అసలు? మంచి క్వశ్చన్ అడిగావమ్మా. మధ్యతరగతి ప్రజలు ధనవంతులు అవ్వాలన్నది నా కాన్సెప్ట్. మధ్యతరగతి ప్రజలు ఎప్పుడు ధనవంతులు అవుతారంటే కంపెనీస్లో ఓనర్స్ అవ్వాలి. కంపెనీస్లో ఓనర్స్ అంటే ఏమిటి? ఆ కంపెనీలో భాగస్వామ్యం తీసుకోవాలి. అంటే షేర్ రూపేనా స్టాక్ రూపేనా భాగస్వామ్యం తీసుకోవాలి. అప్పుడు మధ్యతరగతి ప్రజలు ధనవంతులు అవుతారు. అయితే మరి స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతున్నాయి అని మనం నిత్యం చూస్తున్నాం. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నాం అని మనం చూస్తున్నాం. మరి ఏమిటి ఈ కాన్ఫ్లిక్ట్? స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతున్నాయి, ప్రజలు ధనవంతులు అవ్వాలన్నది నా ఉద్దేశం. ఎలా? చాలా మందికి ఒక ఇది ఉంది, అపోహ. చాలా మందికి ఎందుకు, నాకు కూడా ఉంది. నన్ను అడిగితే ఇప్పుడు మీ బీయింగ్ అ మిడిల్ క్లాస్ పర్సన్ స్టాక్ మార్కెట్ మీద పెడితే డబ్బులు వస్తాయా రావా, రావేమో బహుశా అన్న ఒక థాట్ ప్రాసెస్ తోటి పెట్టట్లేదు. సో దానికి మీరు ఏమంటారు? అదేనమ్మా, చాలామందికి ఉన్న అపో తొలగించాలని మన ఉద్దేశం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్ అంటే జనరల్గా మనం కొన్ని వస్తువులు కొనుక్కుంటాం. లేదా సూపర్ మార్కెట్ అంటే అన్ని వస్తువులు దొరుకుతాయి. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్స్ దొరికే మార్కెట్. స్టాక్స్ అంటే ఏంటి? కంపెనీస్లో ఓనర్షిప్. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది. రైట్. అయితే స్టాక్ మార్కెట్లో ప్రజల్ని మనం ఏం చెప్తున్నాం అంటే, మన ఎపిసోడ్ ద్వారా ప్రజలు డబ్బు పోగొట్టుకోకూడదు. ఒక మధ్యతరగతి వ్యక్తికి, కుటుంబానికి ఒక 20 లక్షలు పోయినాయి అంటే అతని జీవితం, అతని తరం వెనకబడిపోతుంది. భార్య పిల్లలు రోడ్డున పడతారు. సో మన ఉద్దేశం ఏమిటంటే నష్టపోవద్దు, ప్రజలు మొత్తం డబ్బులు పోగొట్టుకోకూడదు. అందుకని మనం ఏం చెప్తున్నామంటే, మధ్యతరగతి ప్రజలకి ట్రేడింగ్ అని ఉంటుంది స్టాక్ మార్కెట్లో. ట్రేడింగ్ చేయొద్దు. ట్రేడింగ్లో ఏమవుతుందంటే ఒక్కోసారి డబ్బు వస్తుంది. ఎందుకంటే ట్రేడింగ్లో కాంట్రాక్ట్ అది. మీకు వచ్చిందంటే ఇంకొక సైడ్ వేరే వ్యక్తికి పోతుంది. మీకు పోతుందంటే అతనికి వస్తుంది. అంటే ఒక్కోసారి మనకేమవుతుంది, 10-15 సందర్భాల్లో కూడా డబ్బు వస్తుంది. ట్రేడింగ్లో ఏమిటంటే మనం తక్కువ పెడితే ఎక్కువ వస్తుంది. ఓకే. సో అందుకని ఈజీ మనీ కోసం ఆకర్షించబడి ట్రేడింగ్ చేస్తారు. వ్యసనంలాగా అయిపోతుంది. అయితే ట్రేడింగ్లో ఏమిటంటే ఎన్ని ట్రేడ్లు మీరు సక్సెస్ అయినా మీరు పెంచుకుంటూ పోతే ట్రేడింగ్ డబ్బులు ఎక్కువ పెడుతూ పోతూ ఉంటే ఒక ట్రేడ్లో మొత్తం సంపాదించినంత పోయే అవకాశం ఉంది. సో ట్రేడింగ్కి హేతుబద్ధత లేదు. ట్రేడింగ్ పెద్ద పెద్ద వాళ్ళు చేయాల్సిందే. అంటే కంపెనీస్ హెడ్జింగ్ కోసం వాళ్ళ నష్టాలు తగ్గించుకోవడం చేయాల్సిందే ట్రేడింగ్. సో ట్రేడింగ్లో డబ్బులు పోతుంది. రమ్మీ, ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ వద్దు షార్ట్ మనీ కోసం. మనం ఏం చెప్తున్నాం? ట్రేడింగ్ వద్దు, సేవింగ్స్ కూడా వద్దు అంటున్నాం. సేవింగ్స్ అంటే ఇక్కడ ఏమిటంటే బ్యాంకులో పెట్టేదాన్ని సేవింగ్స్ అంటారు. బ్యాంకులో మీరు తక్కువ వడ్డీ వస్తుంది, ఎఫ్డి కానీ ఆర్డీ కానీ. సేవింగ్స్ కూడా వద్దు, ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాం. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది ప్రజలకి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయమంటున్నాం? డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కోవచ్చు. అయితే డైరెక్ట్ స్టాక్స్ కూడా వద్దు. ఓకేనా? డైరెక్ట్ స్టాక్స్ కూడా వద్దు. డైరెక్ట్ స్టాక్స్ కూడా వద్దు. ఎందుకు వద్దు అంటున్నామంటే, మన దేశంలో గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్న కంపెనీస్ సుమారుగా 4,000 నుంచి 5,000 కంపెనీస్ ఉన్నాయి. 4,000 నుంచి 5,000 కంపెనీస్ ఉంటే మొదటి 500 కంపెనీస్ విలువ సుమారుగా 4 లక్షల కోట్లు. 4 లక్షల కోట్లు. యా. అంటే టాప్ కంపెనీ, టాప్ 100 కంపెనీస్, టాప్ 250 కంపెనీస్, టాప్ 500 కంపెనీస్, మొదట 500 కంపెనీస్ విలువ 4 లక్షల కోట్ల పైన మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. సరే, జనాలు ఏం చేస్తారంటే డైరెక్ట్గా స్టాక్స్ కొనుక్కున్నప్పుడు ఫస్ట్ 500 కంపెనీస్లో తీసుకోకుండా 501 నుంచి 4,000 కంపెనీస్ మధ్యలో చిన్న స్టాక్స్ కొనుక్కుంటారు. ఎందుకంటే ఆశ, తొందరగా ధనవంతులు అవ్వాలనే ఆశ.
చిన్న కంపెనీస్లో కొనుక్కుంటే పెన్నీ స్టాక్స్ అంటారు. అంటే 4,000 కంపెనీ, 3,500 రూపాయి, ₹2 కూడా స్టాక్స్ దొరుకుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ, అవి జీరో అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి పెరిగితే విపరీతంగా పెరుగుతుంది, లేకపోతే జీరో అయ్యే అవకాశం కూడా ఉంటుంది. లేదు మీరు పెద్ద కంపెనీస్లోనే కొనుక్కున్నారు, నిఫ్టీ 50లోనో నిఫ్టీ 100లోనో కొనుక్కున్నారు పెద్ద కంపెనీస్ కూడా ఎప్పుడు కూడా ఒక కంపెనీ యొక్క స్టాక్ ప్రైసు ఆ కంపెనీకి లాభాలు వస్తేనే పెరుగుతుంది. ప్రతి సంవత్సరం 10% వచ్చింది అనుకోండి, దీర్ఘకాలంలో ఆ స్టాక్ ప్రైస్ 10% పెరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం లాభాలు రాకపోయినా జియోపొలిటికల్ ఇష్యూస్ వల్ల కానీ ఇంకొక ఇష్యూస్ వల్ల కానీ షార్ట్ టర్మ్లో పెరగటం, షార్ట్ టర్మ్లో తగ్గటం ఉంటుంది. కానీ దీర్ఘకాలం లెక్కేస్తే కంపెనీ ప్రాఫిట్స్ని బట్టే ఉంటుంది. అయితే నేను మన ఎపిసోడ్ ద్వారా మధ్యతరగతి ప్రజలకి ఏం చెప్తున్నానంటే, మన దగ్గర ఉండే డబ్బు కొద్ది మొత్తంలో మీరు 1 స్టాకో 2 స్టాకో 3 స్టాకులో కొనుక్కుంటారు. కర్మగాలే ఆ 3 స్టాకులు ప్రాఫిట్స్ సరిగా రాకపోతే మీ డబ్బు పోయే అవకాశం ఉంటుంది. పోలేదనుకోండి, అక్కడే ఉంటే కూడా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు స్టాక్ ప్రైస్ అక్కడే ఉంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మీకు నేనేం చెప్తున్నానంటమ్మా, మీ ద్వారా ప్రజలకి మన ఎపిసోడ్ చూసే ఎవరికైనా మార్కెట్ అంటే ఏమిటంటే, స్టాక్ మార్కెట్ అంటే నిఫ్టీ 50 అంటే ఏంటి, టాప్ మోస్ట్ 50 కంపెనీస్ ఇన్ ఇండియా. సెన్సెక్స్ అంటే ఏమిటి, టాప్ 30 కంపెనీస్ ఇన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నిఫ్టీ అంటే ఎన్ఎస్సిలో. నిఫ్టీ 100 అంటే టాప్ మోస్ట్ 100 కంపెనీస్. నిఫ్టీ 250 కంపెనీస్, లేదంటే నిఫ్టీ 101 to 250 కంపెనీస్ నిఫ్టీ మిడ్ క్యాప్ అంటారు. 251 నుంచి 500 నిఫ్టీ స్మాల్ క్యాప్ అంటారు. వీటిని మార్కెట్ అంటారు. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, మార్కెట్. మీరు గూగుల్లో చెక్ చేయండి అమ్మా, సెన్సెక్స్ రిటర్న్స్ సిన్స్ ఇన్సెప్షన్. సెన్సెక్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రిటర్న్స్ అని కొట్టండి, మోర్ దాన్ 12%. హ్యూజ్. బ్యాంక్లో 6 to 7%. నిఫ్టీ రిటర్న్స్ సిన్స్ ఇన్సెప్షన్ అని కొట్టండి, మోర్ దాన్ 12%. డబుల్, ఇంకెక్కువ వస్తుంది. ఇంకెక్కువే. నేను 12 చెప్తున్నాను ప్రామాణికం. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ రిటర్న్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రిటర్న్స్ సిన్స్ ఇన్సెప్షన్. స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తే ఏ ఇండెక్స్లోనైనా 12% పైన రిటర్న్స్ వస్తున్నాయి. దీని అర్థం ఏమిటి, లేదు 10 years రిటర్న్స్ కొట్టండి, 10 years డబల్ డిజిట్ రిటర్న్స్. అంటే మార్కెట్ అంటే ఇక్కడ ఏంటి, సెన్సెక్స్ అంటే 30 కంపెనీస్లో, నిఫ్టీ అంటే 50 కంపెనీస్లో, నిఫ్టీ మిడ్ క్యాప్ అంటే 150 కంపెనీస్లో, నిఫ్టీ 500 అంటే 500. ఎవరైతే ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెట్టారో 10 సంవత్సరాలు ఉంటే హిస్టారికల్గా నెగిటివ్ రిటర్న్స్ లేవు. ఓకే. అయితే సింగిల్ స్టాక్లో తీసుకున్నారు మీరు, మీ అదృష్టం బాగలేదు, జీరో అయ్యే అవకాశం ఉంది, కోటేశ్వరుడు అయ్యే అవకాశం ఉంది, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. మన ఎపిసోడ్ ద్వారా ప్రజలకి డబ్బు పోకూడదు నా కాన్సెప్ట్. కానీ మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్ కావాలి. ఎందుకు కావాలి, మీకోసం ఈ కంపెనీస్ పనిచేయాలి. మీ డబ్బు, మీరు నిద్రపోవాలి ఇంట్లో, కానీ మీ డబ్బు మీకోసం పనిచేయాలి. అప్పుడు ఏం చేయాలంటే మార్కెట్లో రావాలి. డైరెక్ట్ స్టాక్స్లో కంటే కూడా మార్కెట్లో పెట్టండి, బ్రాడర్ మార్కెట్లో. గతంలో మీకు ఎవరైతే 10 సంవత్సరాలు ఉన్నారో నెగిటివ్ రిటర్న్స్ లేవు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, 1 year కోసం పెట్టారు, నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయి. 2 years కోసం పెట్టారు, ఉంటాయి. 3 years కోసం పెట్టారు, 5 years కోసం పెట్టారు అనుకోండి అమ్మా, తగ్గిపోతాయి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ నెగిటివ్ రిటర్న్స్ ఒక 90% పాజిటివే ఉంటుంది, ఒక 10% మాత్రం నెగిటివ్ రిటర్న్ నుంచి. అదే 10 years ఉంటే ప్రాబబిలిటీ మీకు 0 అయిపోతుంది, గత చరిత్ర. అయితే ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందని ప్రిడిక్షన్ చేయొచ్చా, చెయ్యకూడదు. కానీ మన దేశం యొక్క ఎకానమీ, మ్యాక్రో ఎకనామిక్స్, ఎంప్లాయ్మెంట్ కానీ, జీడిపి కానీ, ఇన్ఫ్లేషన్ అదుపులో ఉండటం కానీ, గవర్నమెంట్ స్పెండింగ్ కానీ, ఇన్ఫ్రా మీద కానీ, ఇంకోటి కానీ మన ఎకానమీ ముందుకెళ్తుంది. సో ఎవరైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో నెక్స్ట్ 20 years హ్యూజ్ మన మార్కెట్ హ్యూజ్ రిటర్న్స్ ఇవ్వబోతుంది.
బ్యాంక్స్లో మీకు ఏం రాదు. రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. అవును. సో మీకోసం ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ అనుకుని ట్రేడింగ్ చేస్తే డబ్బు పోతుంది. ట్రేడింగ్ చేయొద్దు, ఇంట్రాడే చేయొద్దు. మార్కెట్లో డబ్బు వస్తుంది కదా, స్టాక్స్ కొనుక్కుంటే రావచ్చు రాకపోవచ్చు. కానీ మార్కెట్ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు, అది కూడా డైవర్సిఫైడ్, ఒక సెక్టార్ చెప్పట్లేదు. ఒకే సెక్టార్లో కొంటే రిస్క్ ఉంటుంది. డైవర్సిఫైడ్ అంటే 15 సెక్టార్లు. లేదా యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు కొనుక్కుంటే, డైవర్సిఫైడ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మోర్ దాన్ 10 years ఉంటే ఒక ఆర్డినరీ పర్సన్, సామాన్యమైన వ్యక్తి ధనవంతులు అవడానికి మిక్కిలి అవకాశం ఉంది మార్కెట్లో. మార్కెట్ అంటే అర్థం తెలుసుకున్నారు. ఓకేనమ్మా. ఇండెక్స్ల ద్వారా పెట్టినా మీరు కంపెనీస్లో ఓనర్సే, పార్ట్ ఓనర్స్. ఈటీఎఫ్ల ద్వారా పెట్టినా, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టినా, ఈక్విటీ డైవర్సిఫైడ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టినా మీరు 50 కంపెనీస్లో ఓనర్సే. లాస్ట్ అండ్ ఫైనల్గా అమ్మా కాజల్, అయితే మరి ఇండెక్స్ సెన్సెక్స్ 30 కంపెనీస్ ఉన్నాయి. ఇందులో ఒక కంపెనీ దివాలా తీస్తే ఏమవుతుంది మీ సొమ్ము? ఎప్పుడైతే ఆ కంపెనీ మార్కెట్ విలువ తగ్గి బయటికి వెళ్ళిపోతుందో సెన్సెక్స్ నుంచి, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని అందులోంచి తీసి కొత్తగా వచ్చే కంపెనీలు పెడతారు. ఓకే. అంటే ఎప్పుడైతే కంపెనీ మార్కెట్ విలువ తగ్గి నష్టాలు వచ్చో, షేర్ వాల్యూ తగ్గో, అది బయటికి వెళ్తే మీరు సెన్సెక్స్ ఫండ్ తీసుకున్నప్పుడు కొత్తగా వచ్చే కంపెనీలో మీ ఎక్స్పోజర్ పెంచుతారు. 50 మిడ్ క్యాప్ 250 కంపెనీల నుంచి ఒక 10 కంపెనీస్ ప్రాఫిట్స్ తగ్గి, షేర్ వాల్యూ తగ్గి బయటికి వెళ్ళాయి అనుకోండి, కొత్తగా వచ్చే కంపెనీస్లో పెడతారు. అంటే మార్కెట్లో మీకు ఆపర్చునిటీ ఉంది. మార్కెట్లో ఆపర్చునిటీ ఉంది అనుకొని ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనుక్కొని 10 ఏళ్ళు ఉంటే లాభాలు వస్తాయి అనుకొని టిప్స్ విని, ఎస్పెషల్లీ టిప్స్ విని షేర్స్ కొనుక్కోవద్దు. షేర్స్ కొనుక్కోవటం మంచిదే, కానీ మీ సొంత నాలెడ్జ్, ఈ సొంత నాలెడ్జ్ పెట్టాలంటే టైం ఉండదు. కాబట్టి ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని నేను ప్రజలకు సజెస్ట్ చేస్తున్నాను. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ కాంపౌండింగ్ వల్ల 12% అంటే వెరీ గుడ్ రిటర్న్స్ వస్తాయి. మనం టైం సమస్య కాబట్టి ఎంత వస్తాయి ఏమిటనేది నేను క్యాల్కులేషన్ అయితే చెప్పట్లేదు. సో మన ఎపిసోడ్ ద్వారా ప్రజలకి ఏం చెప్తుందంటే, స్టాక్ మార్కెట్ అనేది మీకు ప్యాసివ్ ఇన్కమ్. మీరు ఇంట్లో ఉన్న కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటారు. ఒక చిన్న వాచ్మెన్, ఒక చిన్న కూలీ, ఒక చిన్న ఆటో డ్రైవర్, ఎవరైనా సరే మీరు పెద్ద కంపెనీస్లో ఓనర్స్ అవ్వచ్చు. అది స్టాక్ మార్కెట్ ద్వారా ఈక్వల్ ఆపర్చునిటీస్. ఈ అవకాశాన్ని వినియోగించుకొని దీర్ఘకాలంలో ధనవంతులుగా అమ్మని, షార్ట్ పీరియడ్లో కాదు, దీర్ఘకాలంలో ధనవంతులుగా అమ్మని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. వెల్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దట్ మధ్య తరగతుల పీపుల్ హు ఆర్ లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఒక 10 years కొంచెం వెయిట్ చేస్తే, పేషెన్స్గా వెయిట్ చేస్తే వాళ్ళు కూడా ధనవంతులు అవ్వచ్చు అనే, ఎలా అవ్వాలి అనేది చక్కగా మన వ్యూవర్స్ అందరికీ వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ద వ్యూవర్స్ హు ఆర్ వాచింగ్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.